అంటే నా ముందు వయసు నాతో వయసు ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. యాన్సిలరీ అండ్ మెయిన్ సబ్జెక్ట్స్ అని ఉండేవి మనకి. అంటే డ్యాన్స్ మెయిన్ అయితే యాన్సిలరీ మ్యూజిక్ ఉండేది, మ్యూజిక్ మెయిన్ అయితే యాన్సిలరీ సబ్జెక్ట్ ఇది ఉండేది. ఎందుకంటే మేము అదే యూనివర్సిటీలో వర్క్ చేసాం కాబట్టి, ఎగ్జామినర్స్కి వెళ్తున్నాం కాబట్టి మాకు అదే సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను. సో యాన్సిలరీ అండ్ మెయిన్ ఉండేది. కానీ రాను రాను అని తీస్తారు. సంగీతం నేర్చుకుంటే సంగీతం నేర్చుకో, డ్యాన్స్ అయితే డ్యాన్స్, వీణ అయితే వీణ, మృదంగం అయితే మృదంగం, ఏదైతే అది దానికి వచ్చింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి పాడుకునే దాంట్లో జతి ఆ అమ్మాయికి అర్థమైతే భావం బయటకు వస్తే రసం బయటకు వస్తుంది. చేసే పిల్లలందరూ అద్భుతం, ఏ పిల్లని వంక పెట్టద్దు. అందరు గురువులు అద్భుతమే, ఏ గురువుని తక్కువ అంచనా వేయద్దు. అందరూ ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు. ఒకళ్ళు ఒక రసాన్ని ఇవ్వగలిగితే ఇంకో రసాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ పిల్లలకి ఆ జతి అర్థమయ్యేటట్టు చెప్పండి, భావం అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే ఇక్కడ ఎవరిని నెగించవలేదు. పూజ అంటే అది పూజ కాదు, ఇది శివ పూజ. దాని మీనింగ్ చెప్పండి, భావం చెప్పడానికి ప్రయత్నించండి. వాళ్ళలో రసం ఉత్పన్నం అవుతుంది. ఇందాక అద్భుతంగా ఒక అమ్మాయి డ్యాన్స్ చేసి రెండోసారి కూడా చేయించారు అమ్మాయి కింద. ఆ అమ్మాయి యొక్క భావాలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. అసలు అంత చిన్నపిల్లల ఆ వయసులో చేస్తుంది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లిదండ్రులకి గురువుకి ప్రత్యేక ధన్యవాదాలు. సో దయచేసి గీతం వాద్యం ప్రధానోత్సవం త్రయం సంగీతం వచ్చిన ఈ మూడు కలిసిన సంగీతం కాబట్టి దయచేసి పిల్లలకి సంగీతంతో పాటు డ్యాన్స్ కూడా నేర్పించండి. మీ అందరికీ కూడా నేర్పిస్తున్నందుకు, ఇంత ఓపికగా వస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన విజయమాధవి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఈ అవకాశం ఇస్తున్నందుకు.